వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. నిరుద్యోగులకు అన్యాయం చేసిన పార్టీలు కాలగర్భంలో కలుస్తాయని దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు చేపట్టిన ర్యాలీలో మాట్లాడిన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ, రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం చేసిన ఏ పార్టీలు కూడా బాగుపడవి అని, కాలగర్భంలో కలుస్తాయని హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులను ఉద్దేశించి చేపట్టిన ర్యాలీలో కరీంనగర్ ఎమ్మెల్సీ కాంటెస్ట్ అభ్యర్థి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ 19,000 SIPC ఖాళీలు ఉంటే దానికి విరుద్ధంగా 7,437 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులతో కలిసి ర్యాలీని చేపట్టినట్టు తెలిపారు. బేషరతుగా వెంటనే ఈ ప్రభుత్వం 1,19,000 ఖాళీలలో నోటిఫికేషన్ విడుదల చేయాలని, వయో పరిమితి 2 సంవత్సరాలు పొడిగించాలని, జీవో 46ను రద్దు చేయాలని డాక్టర్ ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. మీరు అనుకుంటున్నారు కావచ్చు మా ప్రభుత్వం సేఫ్గా ఉంది, మేము 70,000 వేకెన్సీస్ ఇచ్చినాం, 70,000 రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి మీరు చాలా ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా రకాల సభల లోపల చెప్తున్నారు కదా. వాస్తవానికి మీరిచ్చింది మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరిచ్చినటువంటి నోటిఫికేషన్, మీరు చేసినటువంటి టోటల్ రిక్రూట్మెంట్ ఈ రోజు నాటికి కేవలం 16,600 మాత్రమే అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడుంది నైతికత, మీకు అర్హత ఎక్కడుంది? 70,000 వేకెన్సీస్ మేము ఇచ్చినామని చెప్పేసి ఏ ప్రభుత్వం ఇచ్చింది? మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసి మీ జేబు లోపల ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినటువంటి వేకెన్సీస్ ను మేమే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి చెప్పుకోవడము సిగ్గులేదా? సిగ్గుండాలి కదా. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కదా ఇది. మరి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం లోపల 20,000 వేకెన్సీస్ ఇచ్చేపటి దమ్ము లేదా మీకు? దమ్ము లేదా 20,000 వేకెన్సీస్ ఇవ్వడానికి? మీరే చెప్పారు కదా జీవో 46 ను రద్దు చేస్తామని చెప్పేసి మొత్తం గల్లీలు తిరిగి చెప్పారు కదా అప్పుడు. మరి ఇదే విధంగా నియంత పోకడ గనక మీ లోపల ఉంటే రాబోయే టైం లోపల మీరు అనుకుంటున్నారు కావచ్చు మాకేం కాదు, మాకు మంచి మెజారిటీ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కావచ్చు. సమీప భవిష్యత్తు లోపల మీకు ఇప్పుడు మళ్లీ చెప్తున్నాం, కంప్లీట్ యావత్ తెలంగాణ నిరుద్యోగ పక్షాన మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ వేదిక నుంచి 6 నెలల లోపల 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరగబోతున్నాయి. ఇక్కడ ఉండేటువంటి 15 లక్షల మంది కాదు, బయట ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 SI కానిస్టేబుల్స్, DSE, AEE మొత్తం 50 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నారు. 50 లక్షల మంది నిరుద్యోగులు అంటే 50 లక్షల కుటుంబాలు. అవన్నీ రేపు మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల గుండు సున్నా పెట్టి మిమ్మల్ని రోడ్డు పైన నిలబెట్టకపోతే మేము మళ్లీ చెప్తున్న వార్నింగ్ ఇస్తామని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా బేషరతుగా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఏదైతే ఉందో వెనక్కి తీసుకోండి. ప్రెస్ నోటును వెనక్కి తీసుకోండి. మళ్లీ 19,000 వేకెన్సీస్ తో రోస్టర్లు తయారు చేయండి. డిస్ట్రిక్ట్ వారీగా, జోన్ల వారీగా రోస్టర్లు తయారు చేయండి. 1-2 మంత్స్ లేట్ అయినా పర్లేదు, 4-5 నెలలు లేట్ అయినా పర్లేదు, కానీ 19,000 వేకెన్సీస్ మీరు కొత్త రోస్టర్తో ఇవ్వాల్సిందే. ఎస్, మీరు జీవో 31 ఇచ్చారు కదా గతంలో. జీవో 31 ఏం చెప్తుంది? గతం లోపల పెంచినటువంటి ఇప్పుడు ఏదైతే మీరు జీవో 87 ఇవ్వడం జరిగిందో దానికి 87 దానికి 2 సంవత్సరాలు ఎగ్జామ్షన్ ఇస్తూ 31 జీవో ఇచ్చారు మీరు. మరి 31 జీవో మీరు ఇచ్చారు కదా, ఒక నోటిఫికేషన్ ఇచ్చిర్రా? మీరు జీవోలు ఇస్తారు కానీ నోటిఫికేషన్ మీరు ఇయ్యరు. మళ్ళీ దానికి ఎక్స్పైర్ అయిన తర్వాత కొత్త జీవో ఇస్తారు, 2 ఏళ్లు తగ్గిస్తారు.